హాయ్ మై డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్, అసలు జేఈ మెయిన్తో పాటు జేఈ అడ్వాన్స్డ్ కూడా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక సందేహం ఉంది. కొంతమంది స్టూడెంట్స్ కూడా అడుగుతున్నారు. జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ ఇవి ఒక రెండు ట్రాక్లు అనమాట. ఒక రైల్వే ట్రాక్ నుంచి ఒకదానికి సంబంధమే లేదు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనం జేఈ మెయిన్, మరి సామెత చెప్పి ఉంటారు కదా మనకి, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతాం. ముందు ఉట్టికెక్కి తర్వాత స్వర్గం గురించి ఆలోచించవచ్చు. మన పల్లెటూరులో సామెత ఉంటుంది కదా, ఉట్టికెక్కలేనమ్మ ముందు ఉట్టికెక్కి తర్వాత స్వర్గాన్ని, అంటే ముందు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. కానీ నేను డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోతాను సార్ అనకూడదు. ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ ఒకేసారి ఎక్కుతాను అనకూడదు మీరు. మరి అదేవిధంగా చూసినట్టయితే ట్రై టు కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ జేఈ మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కండి, తర్వాత సెకండ్ ఫ్లోర్. నేను ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఒకేసారి ఎక్కుతానంటే కుదరని పని. ఇక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే ట్రై టు కాన్సన్ట్రేట్ ఓన్లీ జేఈ మెయిన్ ద్వారా, జేఈ మెయిన్ లోనే కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా చూసినట్టయితే ఫస్ట్ ట్రై టు గెట్ స్కోర్ టు ఎంటర్ ఇంటూ ఎన్ఐటీలో ఎంటర్ అయ్యే స్కోర్ మీరు తెచ్చుకుని సేఫ్గా ఉండాలి. యూ షుడ్ బి ఇన్ సేఫ్ సైడ్. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు సేఫ్ సైడ్ ఉండాలి. సేఫ్ గేమ్ ఆడాలి. ఇక్కడ మనం గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ గేమ్ ఆడుతున్నాం. ఈ గేమ్ ఆడేటప్పుడు సేఫ్ గేమ్ ఆడాలి. ముందు మనకి ఎన్ఐటీలో రావడానికి కావాల్సిన స్కోర్ ఎంత? మనకి 99% స్కోర్ కావాలి. మనకి ఎన్ఐటీలో రావాలని, ఎవరికైనా ఎన్ఐటీలో ఓసీ పిల్లలు రావాలంటే 99% పక్కాగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. పక్కాగా 99% ఉంటేనే యూ విల్ బి ఎంటర్ ఉంటుంది ఎనీ వన్ ఆఫ్ ద ఎన్ఐటీ మన ఇండియాలో ఉండే ఎన్ఐటీలు ఏదైనా. అదేవిధంగా ఎస్సీ పిల్లలకు కూడా 95, 96, 97, ఓబీసీ పిల్లలకు కూడా 95, 97 ఓబీసీ పిల్లలకు కూడా ఉండాలి. కంపల్సరీగా 99 ఉంటేనే మనం ప్రతి ఒక్కరం కూడా ఎన్ఐటీలోనే ఉంటాం. ఫస్ట్ ట్రై టు గెట్ స్కోరు. మనం ఎన్ఐటీలో ఎంటర్ అవ్వడానికి ఎంత స్కోర్ కావాలి అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆఫ్టర్ ద థింక్ అబౌట్ అడ్వాన్స్డ్. తర్వాత మీరు అడ్వాన్స్డ్కి సపోజ్ ఫస్ట్ సెషన్లో మరి ముఖ్యంగా మన ఛానల్ ఆల్రెడీ చెప్పాం మనం. మీరు జనవరి సెషన్లో ఏంటంటే ఫస్ట్ మీరు 99 పాయింట్ సంథింగ్ తెచ్చుకున్నారనుకో, మీరు యూ కెన్ ప్రిపేర్ ఫర్ ద అడ్వాన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. మీరు అసలు ఫస్ట్ సెషన్లో 99 రాలేదు మీకు. సపోజ్ ఏంటంటే మెయిన్ అడ్వాన్స్ ఎగ్జామ్ ఏంటంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. సపోజ్ అడ్వాన్స్ ఎగ్జామ్ 600 మార్క్స్ ఉంటే మెయిన్ 300 మార్క్స్ ఉంటుంది. అడ్వాన్స్ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్ ఉంటుంది. 2 ఎగ్జామ్లు ఉంటాయి, 300 మార్క్స్, మొత్తం 600 మార్క్స్ ఉంటుంది. ఇదంతా మనకు అనవసరం, ఇదంతా వచ్చి ట్రాష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఈ మెయిన్ మీద కాన్సన్ట్రేషన్. ప్రతి ఒక్కళ్ళు ట్రై టు కాన్సన్ట్రేషన్ ఆన్ ఓన్లీ జేఈ మెయిన్. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి జేఈ మెయిన్ ద్వారా మీరు డీవియేట్ అయితే మాత్రము ఉంచుకున్నది పోతుంది అని ఒక సామెత ఉంటుంది. 2 పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా మనం కాన్సన్ట్రేషన్ ఆన్ ఓన్లీ జేఈ మెయిన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ ట్రై టు గెట్ స్కోర్ టు ఎంటర్ ఇంటూ ది ఎన్ఐటీకి ఎంటర్ అవ్వటానికి, గేటులోకి ఎంటర్ అవ్వటానికి కావలసిన స్కోర్ ఎంత? 99 పాయింట్ సంథింగ్. అది మీ యొక్క రిజర్వేషన్ బట్టి కొంతమంది 95 వచ్చినా, మరి ఎస్సీ స్టూడెంట్స్కి మంచి రావాలంటే 95 వచ్చినా వస్తుంది. 99 తర్వాత ఒక క్యాండిడేట్ని నేను లాస్ట్ ఇయర్ వాళ్ళ పేరెంట్స్ని అడిగితే 99.7 వచ్చిందంట. అతనికి ఆల్ ఇండియా లెవెల్లో 12,000 ర్యాంక్ వచ్చిందంట. 12,000 ర్యాంక్కి కనీసం ఎన్ఐటి వరంగల్ కూడా రాదు. ఎందుకంటే అడ్వాన్స్ రాయటానికి అడ్వాన్స్ రాయటానికి యూ విల్ బి లాస్ట్ ఇయర్ ఏం చేసిన 93%, లాస్ట్ ఇయర్ 93% పైన ఉన్న వాళ్ళందరూ అడ్వాన్స్ రాశారు. ఇబ్బంది ఏమీ లేదు. కానీ మరి నీకు అడ్వాన్స్లో రావాలి కదా. అందుకని మనం ఎన్ఐటీలో రావడానికి సరిపడా హెల్తీ స్కోప్ ఉండే మరి స్కోర్ చూసుకోండి ప్రతి ఒక్కరు. మరి అదేవిధంగా మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.